పాడాల్సిందే. వందే మాతరం, మాతరం మాతరం, మాతరం మాతరం, జై బోలో. ఈ దేశంలో ఉండాలంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మీద విద్యార్థులతో ప్రజలందరితోటి తిరంగా ర్యాలీ భారీగా చట్టం చేయడానికి 80 ఏళ్లు పట్టింది. ఈ వందే మాతరం 3 నిమిషాల 10 సెకండ్ల నిడిగిన ఈ వందే మాతరం 6 చరణాలతో ముగిస్తుంది. నిన్న సగర్వంగా పార్లమెంట్ లో వందే మాతరం పాడుతూ ఉంటే ఈ దేశం యావత్తు పులకించిందని తెలియజేస్తున్నాము. ఈ దేశంలో తిండి తింటూ, ఈ దేశంలో గాలి పీలుస్తూ ఎవరైనా పక్క దేశం పాట పాడితే ఖబర్దారని ఈ దేశపు యువత హెచ్చరిస్తుంది. ఈ దేశం సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయాలని చూసినా కొనకల్లారా ఒక్కొక్కరిని పంట పెట్టి తొక్కుతాం. ఈ దేశ ఖబర్దారని తెలియజేస్తున్నాం. మన భారత ప్రధానమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు మన హరిజన్ త్రిరంగ యాత్ర కార్యక్రమ ఉద్దేశం ఏమిటంటే రాను రాను ఇంగ్లీష్ చదువులకు వెళ్ళిపోతున్నారు. దానివల్ల మన దేశ సంస్కృతి కానీ మన భారతదేశం కోసం ఎంతో మంది త్యాగాలు చేసిన త్యాగదలను మర్చిపోతున్నాం అనే ఉద్దేశంతో ఈనాడు కార్యక్రమాన్ని ప్రతి ఏరియాలో ప్రతి కార్యక్రమం అందరికీ తెలిసి అందరూ చేసే విధంగా ప్రతి ఒక్కరి ఇంటి పైన మన జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలనే ఉద్దేశంతో ఈనాడు భారత ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాలకు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం ఈనాడు మిరగల పట్టణంలోనే 3వ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మిరగల పట్టణంలో గౌరవనీయులు సాగర్ శ్రీనివాస్ గారు ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది త్యాగదనులు ఎందరో వాళ్ళ జీవితాలను ప్రాణాలను లెక్క చేయకుండా దేశ స్వాతంత్రం కోసం వారు అహర్నిశలు కష్టపడి చివరి వాళ్ళ ప్రాణ త్యాగాలు దానిలో కలిసిపోయి ఈనాడు మనకు స్వాతంత్రం ఇస్తే మనం ఆ స్వాతంత్రాన్ని మర్చిపోయి మనకు స్వాతంత్రం ఎవరు తెచ్చిండ్రు, మన దేశం అంటే గౌరవం, మన దేశం అంటే భక్తి, అదంతా మర్చిపోతున్నాం. కాబట్టి ఈనాడు మన భారతదేశంలో మన త్యాగాలను గుర్తుపెట్టుకొని భారతదేశం కోసం మన కూడా మనం చేసి మనం పుట్టిన భూమికి మన దేశానికి మన సాధనైన సాయం చేసి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పడవ పార్టీకి ధన్యవాదాలు. ఈ రోజు ఈ ముఖ్య కార్యక్రమం హర్ ఘర్ తిరంగా, మన దేశ ప్రధాని గారు ఈ రోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. అదే ఈ ఆదేశానికి అర్థం ఏంటంటే ఈ రోజు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించుకోవడము, అందరం ఇక్కడ వచ్చి త్రివర్ణ జెండా ఎగరవేసి ఆ జెండా గురించి మనము ఎంతో గొప్పగా చెప్పుకునే కార్యక్రమం ఈ రోజు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. నాకు ఈ అవకాశం ఇచ్చిన టౌన్ కమిటీ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి స్కూల్ మరియు కళాశాల విద్యార్థులందరికీ స్వతంత్ర దినోత్సవం ఇక్కడికి ఎందుకు విచ్చేసామంటే మీ అందరికీ ఒక విషయం పైన స్పష్టత ఉండాలి, ఒక అవగాహన ఉండాలి, తెలిసి ఉండాలి. ఈ 3 రంగుల జెండా, ఈ 3 వేల జెండా మన ఆత్మ, మన శ్వాస. ఈ జెండాలో ఐక్యత, ఈ జెండా రెపరెపలే శత్రువుల గుండెల్లో చూడాలి. ఈ జెండా ఇదే విధంగా రెపరెపలాడాలంటే మనం స్కూల్ విద్యలో కానీ కాలేజీ విద్యలో కానీ
సైనికుల శక్తిని చూసి, ఈ దేశంలో ఉన్న యువ శక్తిని చూసి, ఈ దేశంలో ఎగురుతున్న ఈ మూల జెండాను చూసి ఆ శత్రువులకి వెనుకబడుతుంది. ఇంకా రాబోయే తరాల ప్రతి దేశం కూడా భారతదేశం వైపు చూసి భయపడాలి. భారతదేశంతో జాగ్రత్తగా ఉండాలంటే మనలాంటి యువకులందరి చేతిలో ఈ జాతీయ జెండా ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉండాలి. ఈ జాతీయ భావన మన మైండ్ లో మెల్లగా నిండి ఉండాలి. దేశం కోసం, ధర్మం కోసం అనే నిదానంతో మనం జీవించాలి. మనం ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎక్కడ చదువుకొని ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమైనా కానీ జాతీయ భావన అనేది చాలా ఇంపార్టెంట్. రేపు రాబోయే రోజుల్లో దేశం ప్రమాదకరమైన పరిస్థితులకి వెళ్ళొద్దు అంటే మనందరం జాతీయ భావనతో ముందుకెళ్ళాలి. మేమంతా భారతీయులం అనేది మనందరం కూడా ఆపరేషన్ సింధూర్ లో ఏం జరిగిందో చూసాం. ఆపరేషన్ సింధూర్ లో ఏం జరిగింది? మన భారతదేశం మహిళల సింధూరాన్ని తొలగిస్తే మహిళలతోనే ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసి భారత గౌరవంగా బతకాలంటే గొప్ప నాయకులు ఉండాలి. గొప్ప నాయకులు ఉండారు. మన దేశంలో మన మధ్యలో నుంచి నాయకులు పుడతారు. ఈ రోజు మిర్యాలగూడ పట్టణంలో ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. కొద్ది క్షణాల్లో జిల్లా అధ్యక్షుల వారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు ముఖ్య అతిథిగా. భారత దేశ పౌరులు ఇలా ఉంటారని అనిపించుకునేందుకు మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్వతంత్ర శ్రమయోగులు అమరవీరుల పేర్లు ఒక ఇద్దరి చెప్పండి. స్వతంత్రం కోసం పోరాడి అమరవీరులైన వాళ్ళ పేర్లు ఒక్కటి చెప్పండి. ఎవరు చెప్పమ్మా? మాతాకి భారత్ మాతాకి. మన ప్రియతమ నేత ప్రధాని గారి మంత్రి మన మోడీ గారి ఆదేశం ప్రకారం ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరూ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయులు ప్రతి ఒక్క ఇంటి మీద ఖచ్చితంగా జాతీయ జెండా, మన 3 రంగుల జెండా ఖచ్చితంగా ఎగరవేయాలి. మనకు ఒక పండుగ వాతావరణం. ఆగస్టు 15 అనేది మనకు పండుగ వాతావరణం. కుల మత జాతి వివక్షణ పైన లేకుండా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరూ సమానము. అందరూ స్వేచ్ఛగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తిని నిండుగా నింపుకోవాలను. ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తిని నిండుగా నింపుకోవడానికి ఈ పండుగ యువత చెడు మార్గాన్ని పోకుండా ప్రతి ఒక్కరికి దేశభక్తి అంటే ఏంటి, దేశభక్తి దేశం కోసం త్యాగాలు చేసిన ఎవరు, దేశం కోసం అమరులు ఎవరు, దేశం కోసం కష్టపడాలి ఎవరు, దేశం కోసం ప్రాణం ఇవ్వాలి. దేశం తర్వాతనే మన కుటుంబం. దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం ఎక్కడైనా ఏదైనా ఎటువంటి కార్యక్రమమైనా మన భారతీయులం కులము, మతము, జాతి, వర్ణనాభేదం లేకుండా అందరూ కలిసికట్టుగా జాతీయ జెండా మనం ఆగస్టు 15 ఎగురవేస్తాం. ఇవాళ ప్రతి ఒక్కరి ఇంటి మీద ఖచ్చితంగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా జెండా ఎగురవేయాలి. ఈ జెండా అనేది మనకి భారతదేశం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, స్వాతంత్రం మనకు వచ్చిన రోజు ఆగస్టు 15 అనేది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమాధి వచ్చిన రోజు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథికి వచ్చిన రాష్ట్ర కార్యవర్గ సాధన సింగన్న, మాజీ ముఖ్యమంత్రి బండి సోదరులు, మాజీ ఉపాధ్యక్షుడు రేపాల పురుషోత్తం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అధ్యక్షుడు విరాడ పట్టణ మున్సిపల్ కౌన్సిల్ వెలుగుంతుల నాగరాజు గారు, మిగతా మోర్చా నాయకులు, రైతు మోర్చా, యువ మోర్చా, మైనార్టీ మోర్చా ప్రతి ఒక్కరికి, అధికారులు, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మాకు సహకరించిన విద్యార్థులకి, స్టూడెంట్స్కి, కరస్పాండెంట్లకి, మీడియా మిత్రులకి, అదేవిధంగా మిరాడ పట్టణ 1 టౌన్ పోలీసు, 2 టౌన్ పోలీసు, ట్రాఫిక్ పోలీసు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క ప్రోగ్రాం అయ్యే వరకు మాకు సహకరించాలి. ఈ యొక్క కార్యక్రమం యొక్క విశేషతను తెలియజేస్తుంది. అందరూ కూడా వినాల్సిందిగా కోరుకుంటాం. అందరూ ఒకసారి ఇటు తిరగాలి. అక్కడ కేఎల్ఎం గర్ల్స్ మాతాకి జై జై మాతా మాతరం మాతా
జరుగుతుంది. రేపు మనకు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు. అదే ఈరోజు మన దేశం నుంచి విడిపోయి మన మిత్రులను మన సహోదరులను సంహరించి చంపినటువంటి రోజు. కాబట్టి భారతీయులందరం కూడా ఈ యొక్క 14వ తారీఖును బ్లాక్ డేగా జరుపుకుంటున్నాం. మన బంధువులను భారతీయులందరినీ కూడా చిత్రహింసల పాలు చేసి ఇదే ఆగస్టు 14 రోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా చంపి తరివేసినటువంటి రోజు. రేపు మనకు స్వతంత్రం వచ్చినటువంటి రోజు. ఈ దేశంలో బ్రిటిష్ వాడు ఒక పకడ్బందీ ప్లాన్ గా ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులను విచ్ఛిన్నం చేయడానికి ముందు పాకిస్తాన్కి స్వతంత్రం ఇచ్చి ఆ తర్వాత భారతీయులకు స్వతంత్రం వేయడం జరిగింది. అయినా సరే ఎన్నో కష్టకాలాలను, ఎన్నో ఉగ్రదాడులను, ఎంతో మంది అవినీతి పరులను కాంగ్రెస్ లాంటి ఒక గలీజ్ పార్టీని 70 సంవత్సరాలు మోసినటువంటి భారతీయులందరం కూడా ఒక మంచి సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డటువంటి కాలంలో ఉన్నాం. భారతీయుడు తలెత్తుకొని ప్రపంచంలో నిలబడ్డడం అంటే ఈ 14 సంవత్సరాల నుంచి. ఇంతకుముందు ఈ దేశంలో భారతీయుడు అంటే ఈ ప్రపంచం దృష్టిలో ఒక బానిస. కానీ ఇప్పుడు ప్రపంచానికి వెలుగునిచ్చే దేశం ఏదైనా అంటే భాగంగా ఉండడం, ఈ త్రివర్ణ పతాకం ఈ దేశంలో ఎలుగెత్తి చాటడమే అతి ముఖ్యమైన కారణం. నిన్నగాక మనం చూసినాం దేశద్రోహులు ఢిల్లీలో జంతర్ మంతర్లో పేపర్ లీక్ అయితే ఎవడో మాట్లాడాడు. కానీ అదే వాళ్ళ తొత్తుగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు కూడా మాతరం 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 స్వతంత్ర సమర యోగులకు జోహార్లు. స్వతంత్ర సమర యోగులకు మన ఘర్ ఘర్ తిరంగా అని మన భారత ప్రధాని పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మిత్రులారా, మీ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మీ అందరిలో దేశభక్తి నింపాలనే ఒక్క ఉద్దేశంతోనే ఈరోజు మనం ఊరేగింపుతో రాజుల దాకా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా క్రమశిక్షణగా వెళ్లాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన సాతిరేని సీని గారు విద్యార్థులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయ శ్రీమతి రావు పట్ల గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పెద్ద సభ్యులు గారు, సీనియర్ నాయకులు, ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చి 1947 దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. పిల్లలు యువత భారత్ మాతాకి అందరూ కూడా సైలెంట్ గా ఉంటారు. ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ర్యాలీ ఉంది. మనకు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80 సంవత్సరంలోకి అడుగుదాం. మరి మన స్వతంత్రం పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ప్రజల యొక్క మరి మన దేశం యొక్క ఆర్థిక మూలాలను మొత్తం కూడా వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ఈ దేశంలో వ్యక్తులను ఒక పనిముట్టుగా తయారు చేసి కేవలం వాళ్ళ అవసరాలకు ఉపయోగించే విద్యా విధానాన్ని, మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ మన దేశ విద్యా విధానం మారాలి. ఈ దేశంలో మరి అందరూ కూడా ప్రగతి పదంలోకి ముందుకు వెళ్ళాలి. మంచి విద్యా విధానం కావాలి అని మనం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే మరి నూతనంగా మరి టెక్నికల్ విద్యా విధానం, సైన్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మరి ఎంతో మంది, లక్షల మంది
వాళ్ళ యొక్క ప్రాణాలని తృణప్రాయంగా ఇచ్చి ఈ దేశానికి మరి స్వేచ్ఛయుత వాతావరణం కావాలి, ఈ దేశానికి మరి స్వతంత్రం కావాలని పోరాటం చేస్తే అమరవీరుల యొక్క త్యాగ ఫలితమే మనది ఈనాటి స్వతంత్రం. స్వతంత్రం రాకముందు మన పూర్వీకులు వెట్టి చాకిరీగా ఉన్నటువంటి ఆస్తులను మొత్తం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ దేశంలో సిరి సంపదలన్నీ కూడా మరి బ్రిటిష్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుండి ఈ రోజు మళ్ళీ కూడా మనం స్వతంత్రం వచ్చినాక మరి అసలు 10 సంవత్సరాల పూర్వం మన దేశం ఆర్థికంగా మరి జీడిపిలో 10వ స్థానంలో ఉంటే ఈరోజు 4వ అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ఉంది. అయితే నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని మన దేశానికి ఒక విజన్ పెట్టారు. 1947 సంవత్సరం ఏదైతే మనకు స్వతంత్రం వచ్చిందో 2047వ సంవత్సరం అంటే 2047 వరకు ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామి సంస్థగా ఉండాలి అని. అగ్రగామి సంస్థగా ఉండాలంటే ఎలా ఉంటుంది? మరి ఎవరు దానికి పునాది అంటే జన్జీ యువత. యువతకు అన్ని అవకాశాలు ఇవ్వాలి. ఈరోజు విద్యతో పాటు వికాసం మరి అన్ని ఏంటంటే ఈరోజు మనకు మెడికల్ కాలేజీలు 10 సంవత్సరాలకు ముందు కేవలం 50,000 సీట్లు ఉంటే ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో 90,000 సీట్లు పెరిగాయి. అంటే 1,40,000 సీట్లు పెరిగాయి. అలాగే ఐఐటీలు కానివ్వండి, ట్రిపుల్ ఐటీలు కానివ్వండి, విద్యకు సంబంధించిన ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాలకు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అందాలని అని అభివృద్ధి సంక్షేమ అంత్యోదయ సిద్ధాంతం అంటే చివరి వ్యక్తి వరకు పేద ప్రజలందరూ కూడా మరి పేద అనేక సంక్షేమ అభివృద్ధి మరి నరేంద్ర మోడీ గారి ఆశయం దానికి అనుగుణంగా ఈ భారతదేశాన్ని కాపాడుకునే శక్తి ఎవరంటే యువశక్తి. మన మీదనే ఆ బాధ్యత ఉంది. ఈ భారతదేశం జాతీయ సంపద ఎవరు? ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దలకి అదే విధంగా యువతి యువకులకు ఈరోజు ఏమో తెలుసుగా మీకు అందరికీ మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. మరి స్వాతంత్రం వచ్చిందంటే ఎంతో మంది ప్రాణయోధులు ప్రాణులు అర్పించగలరు. కాబట్టి వారిని స్మరించుకుంటూ భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం అంటూ అడుగులో అడుగు వేసి మనందరం కూడా తిరంగా ర్యాలీ నిర్వహించుకుందామా వద్దా? చెప్పండి, ఏమన్నాం? అందరం కూడా అడుగులో అడుగు వేసుకుంటూ మనందరం కూడా భారత్ మాతాకి జై వందే మాతరం. ఎందుకు అంటే ఈ రోజు మనకు స్వాతంత్రం తెచ్చిన పెద్దలు ఎంతో కష్టపడితే కానీ వచ్చింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు తెలుసు కదా, వికసిత్ భారత్ రావాలంటే మీ అందరూ యువతులు అందరూ కూడా మంచిగా ఉంటేనే, దేశభక్తి ఉంటేనే మన వికసిత్ భారత్ రావడానికి అవకాశం ఉండదు. ఇలా ప్రతి ఒక్కరి నోట వందే మాత్రం భారత్ మాతాకి జై అనుకుంటూ మన తెలంగాణ ర్యాలీని నిర్వహించుకుందామా వద్దా? ఉన్నామా అందరం? అనండి ఒక్కసారి వందే మాతరం, వందే 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 భారత్ వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. నా భారతమే నా గర్వమే
చక్రం తిరిగే ప్రతి క్షణం ధర్మమే మన దారిగా నిలవాలి. త్రివర్ణ పతాకం ఎగిరే వేళ ప్రతి హృదయం దేశమై మారాలి. రాయల్ బెంగాల్ పులి ధైర్యం మన రక్తంలో పరుగెత్తాలి. నెమలి రెక్కల అందంలా మన సంస్కృతి ప్రపంచం మెచ్చాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మర్రి చెట్టు నీడలాగా మనసంతా ప్రేమ పంచాలి. తామర పువ్వు వికసించినట్లు ప్రతి ఆశ వెలుగై మారాలి. మామిడి తీయని రుచిలా మన మాటల్లో మాధుర్యం ఉండాలి. గంగా నది పవిత్రతలా మన జీవితం నిర్మలమై సాగాలి. వందే మాతరం, ఓ వందే మాతరం. గంగా డాల్ఫిన్ నవ్వులో ప్రకృతి పిలుపు వినిపిస్తుంది. ఏనుగు అడుగుల గంభీరంలో భారత శక్తి కనిపిస్తుంది. శక క్యాలెండర్ ప్రతిరోజు కలలను ముందుకు నడిపిస్తుంది. రూపాయి ప్రతి చెమట చుక్కలో కష్టానికి విలువ నేర్పిస్తుంది. వందే మాతరం, ఓ వందే మాతరం. జనగణమన వినిపించిన గుండె గర్వంతో నిండిపోతుంది. వందే మాతరం పలికినప్పుడు కన్నీటి చుక్క జెండాగా మారుతుంది. ఈ నేల కోసం, ఈ గాలి కోసం, ఈ తల్లి కోసం బ్రతుకుతాను. చివరి ఊపిరి ఉన్నంత వరకు భారత మాతకే అంకితం అవుతాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నా భారతమే నా ప్రాణమే, నీ పేరు వినగానే గుండె గర్వంతో పొంగిపోతుంది. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. मेरी ज़मीं अफ़सोस नहीं, जो तेरे लिए दर्द से महफूज रहे। तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस्ल से तेरा इश्क बहे। फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के।
సార్ కావాలంటాం ఏవో కలలే కంటాం తిక్క తిక్కగా ఉంటా ఏదైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తా పోచకపోతే సినిమా ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పడాల్సిందే. జై 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 మాతా భారత్ 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 మాతా. ఏ పీఠమెక్కిన ఎవరదురైనా ఈ దేశమేగిన దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం ఆదేశం పుణ్యభూమి ఆదేశం అయ్యా ఫోన్ ఉందా పోతా నమ్మట పైసలు కూడా కొనడానికి సినిమా తీసుకొని తీసుకున్నావు ఆ సినిమా ఓడిపోయాడు అంటానికి అది వేరు ఏదైనా అంతే అది ఉండదు ఆడ ఈ మొత్తం ఊసిపోయిన తర్వాత వాడు అనిస్తాడా లేడు ఆ జెండా తీయని ఆ పరగాలేంటి ఈరోజు కిసాన్ మోర్చా రైతుల ఆశా జ్యోతి మా అన్నయ్య జెండా పట్టుకుంటే జోష్ వేరే ఉంటుందిలే. నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంటి మీద మన త్రివర్ణ పతాకం ఎగరాలి అని చెప్పి ఈ యొక్క హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నిర్వహించుకుంటా ఉన్నాము. ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి కూడా ఈరోజు దేశ భక్తి చాటే విధంగా మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించుకుంటా ఉన్నాము. మీ అందరికీ కూడా ముందస్తుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో మహనీయులు వారి యొక్క ప్రాణాల త్యాగాల ఫలితంగా మనం సాధించుకున్నటువంటి ఈ యొక్క ఇండిపెండెన్స్ మన స్వాతంత్రాన్ని మన హక్కుల కోసం కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ముఖ్యంగా కూడా మీ అందరు కూడా ఈరోజు జెన్సీ కోసం పనిచేస్తున్నది ఎవరు? నరేంద్ర మోదీ గారు. ఈరోజు ప్రతి ఒక్క యువత ఒక అక్క ఒక చెల్లి అందరూ కూడా నరేంద్ర మోదీ గారు మేమందరం మీతో ఉన్నాము, మీరు ప్రపంచంలోనే భారతదేశాన్ని అతి ఉన్నత స్థానంలో ఉంచుతున్నది నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా కుల మత రాజకీయాలకు అతీతంగా కూడా మన యొక్క జెండాని ఇంటి మీద ఎగరవేసి నరేంద్ర మోదీజీ హమ్ తుమారా సాథ్ హై అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. మనం కూడా చెప్తాం గట్టి ఒకసారి, నరేంద్ర మోదీజీ హమ్ తుమారా సాథ్ హై. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి బస్వ
లక్ష్మీ నరసింహ గారిని మనందరినీ ఉద్దేశించి, భారతదేశంలో ప్రతి పౌరుడు, పిల్లలు, పెద్దలు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తిరంగా జెండాను మనము ఒక పండగలాగా చేసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా మనకు ఈ తిరంగా జెండా అనేది ఒక గౌరవమే కాదు, మన యొక్క శక్తి, యుక్తి, భారతదేశానికి యొక్క ముక్తిని ప్రసాదించిన ఒక గొప్ప జెండా. ఈరోజు స్వతంత్రం వచ్చింది అంటే ఆ జెండా పుణ్యమే అని చెప్పి ఈరోజు ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా ఈరోజు స్వాతంత్రం రావడం జరిగింది. రేపు మనకు స్వతంత్ర దినోత్సవం కాబట్టి అందరికీ ఇక్కడ మిర్యాలగూడ ప్రజలకు, నల్గొండ ప్రజలకు, తెలంగాణ దేశ ప్రజలందరికీ కూడా, యావత్ దేశ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి పిలుపు మేరకు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జెండా పండుగ చేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఈ జెండా పండుగ శుభ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మన దేశభక్తిని చాటి, మన దేశాన్ని గౌరవిస్తూ, మన దేశభక్తిని మనము పెంపొందిస్తూ ప్రతి ఒక్కరం కూడా మనం దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ నెల 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కొనసాగుతున్న మిత్రులారా, ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మనం అందరం కూడా భాష, వేషం వేరైనా మనమంతా ఒకటే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అనేటువంటి భావాన్ని, దేశభక్తిని, జాతీయ భావాన్ని ప్రతి ఒక్క వ్యక్తిలో నింపడే కార్యక్రమంగా భాగంగా ఈ నెల 10వ తేదీ నాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తమ ఇండపైన ఈ యొక్క జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని, జాతీయ భావాలను పెంపొందించుకోవడం కోసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడే ఈ యొక్క కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 65 ట్రాక్టర్ల ర్యాలీ కొనసాగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని